నేను మధు జర్నలిస్ట్ సిరిసిల్ల. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం సంచలనం రేపుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చిల్లవంచ ఆర్ఆర్ కాలనీ నుంచి ఎస్పీ గారికి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి ఒక పర్సన్ వచ్చేసి నేను నక్సలైట్లకు పోతా అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. అసలు దేనికి నక్సలైట్లకు పోవడం ఎందుకు? మావోయిస్ట్ బాట పడతా, నాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు, ముంపు గ్రామాలకు సంబంధించి నేను మోసపోయాను, మా దగ్గర నుండి ఒక 444 కుటుంబాలు మోసపోయాయి ముంపు గ్రామాల బాధితుల పక్షాన, మాకు అధికారులందరూ మా దుర్వినియోగం చేసి మాకు అన్యాయం చేశారని చెప్పి బాధితుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయ అంశం అయిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అసలు ఎందుకు నక్సలైట్ బాట పడతాడు ఈ బాధితుడు అనే ఒక క్వశ్చన్ మార్క్ గురించి ఈరోజు బాధితుడు మన క్యూన్యూస్ని ఆశ్రయించడం జరిగింది. ఒకసారి బాధితుని వివరాలు విని అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే సార్. ఏంటండి మీరు ఎస్పీ గారిని కంప్లైంట్ ఇచ్చారు, మీరు నక్సలైట్లో పోతే అసలు ఏం జరిగింది మీకు? సార్, ఒకటి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం సార్. మాది మిడ్మానేరు ముప్పు ప్రాంతం అంటారు. మేము బేడాపుడి జగం ఎస్సీ క్యాస్ట్. దాదాపు మా 444 కుటుంబాలు ఉంటాయి సార్ గ్రామంలో. ఆ గ్రామంలో మా ఇల్లు సర్వస్వం కోల్పోయినాం మేము. ఆ కోల్పోయిన తర్వాత మాకు విషయం ఏంటంటే ఇళ్ళకి రావాల్సిన నష్టపరిహారాలు కూడా సరిగ్గా ఇవ్వలేరు. 35% కోత విధించారు. GOMS నెంబర్ 14/2015 ప్రకారంగా మాకు 35% కోత విధించి మాకు ఇళ్ళ నష్టపరిహారాలు ఇవ్వడం జరిగింది. మేము అట్లా వద్దు సార్, ఇట్లాంటి నష్టపరిహారాలు ఇట్లా కట్ చేయొద్దు, మేము పేదవాళ్ళము, నిర్వాసితులం అని మేము ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినాము. దీనికి మానవ హక్కుల కమిషన్లో కూడా కేసు నెంబర్ 1710/2020 కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మేము ఈ జీవో ఛాలెంజ్ చేసుకుంటూ GOMS నెంబర్ ఏమన్యాయం జరిగింది అసలు మీకు? ఇళ్ళ నష్టపరిహారాలు సార్ 1,35,000 రూపాయలు కట్ చేశారు ఓకే. ఇళ్ళ నష్టపరిహారాలు ఇచ్చేటప్పుడు. అది మాకు ఎలాంటి నోటీస్ కానీ సమాచారం మాకు 2016, 17, 18, 2015 తెలంగాణ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత GOMS నెంబర్ 14 తేవడం జరిగింది. తెలంగాణ కంటే ముందు కేసీఆర్ గారు ఇక్కడ మా కుదురుపాకలో టెంట్ వేసుకొని మీకు ఎలాంటి నష్టపరిహారాల కోతలు కానీ ఏం లేకుండా మీకు 100% న్యాయం చేస్తామని మా సార్ ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారంగా వస్తాయేమో అని మేము అనుకున్నాం సార్. కాకపోతే 2015లో జియో వచ్చింది, RNB జియో 14 2015లో వచ్చి అందులో ఏం పొందుపరిచారు అంటే ఇంటికి తరుగుదల అన్నారు సార్. తరుగుదల అంటే ఏంటిదో నాకు అర్థం కావట్లేదు. ఒక ఇల్లు సర్వస్వం కోల్పోయిన మాకు తరుగుదల కింద 35% కట్ చేసినాము, మిగతా అమౌంట్ ఇచ్చారు అన్నారు. 1,35,000 కట్ చేశారు ఒకటి. రెండో అంశం ఏంటంటే మాకు మొదటిసారిగా మేము వాంగ్మూలం ఇచ్చింది ఏంది, R&R కాలనీ తెట్టెకుంటల మాకు నివాసంకు సంబంధించిన ప్లాట్లు ఇవ్వని చెప్పినాం. ఆ ప్లాట్లు వాళ్ళు ఇవ్వకుండా ఏం చేశారు, ఇంకో కాలనీ ఉంటుంది చీర్లవంచ కాలనీ 1, అక్కడికి మాకు ఎలాంటి నోటీస్ సమాచారం ఇవ్వకుండా అధికారులు వాళ్ళు మేకల జయచంద్రారెడ్డి తహసీల్దార్ గారు మాకు పట్టాలు పంచారు. అప్పుడు మేము పట్టాలు రిటర్న్ ఇచ్చినాం. రిటర్న్ ఇస్తే మళ్ళీ ఆయన ఏమన్నాడు, సరే మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని మీకు ఇక్కడికి మీరు మొదట కోరుకున్న కాడికి ఇస్తామని చెప్పారు. తర్వాత మేము 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాం సార్. మళ్ళీ 3 సంవత్సరాలు తిరగంగా 125 మంది బాధితులకు 86 ఇచ్చారు, మిగతా ఆపేసారు. ఇది జరిగింది సార్. ఎందుకు జరిగింది ఇట్లా 86 ఇచ్చి మిగతా ఎందుకు ఆపేసారు అని అంటే ఇక్కడ స్థలం అందుబాటులో లేదంటారు. మరి మొదలు కోరుకున్నప్పుడు ఎవరైతే ఎంతమంది అయితే వాంగ్మూలం తీసుకున్నారో అన్ని పట్టాలే తయారు చేయాలి కదా అధికారులు. ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని పట్టాలు వాంగ్మూలం ప్రకారంగా వాటిని సరిచేసి ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్చమని చెప్తే ఇప్పుడు ఇక్కడ మాకు స్థలం లేదని చెప్తున్నారు. ఇంకో అంశం ఏంటి? ఇంకో అంశం ఏంటి, ఆడపిల్లలకు 2 లక్షలు 2015 నాటికి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు, ఆడపిల్లలకు 2 లక్షలు ఇస్తా అని చెప్పారు సార్ వాళ్ళు. ఇప్పటికీ 60% మందికి ఇచ్చారు, ఇంకా 40% మందికి ఇవ్వలేదు. ఇది బాధ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కైకిలి కూలి చేసుకొని బతికేటోళ్ళు. ఆ 2 లక్షలు 2016లో 17లో ఆ 2 లక్షలు ఎంతో గొప్ప. అప్పుడు ప్లాట్ కొనుక్కున్నా వచ్చేది. అప్పుడు ఆ రోజుల్లో ఉన్న 2 లక్షలకు ప్లాట్ వచ్చేది. ప్లాట్ ఇవాళ 10-20 లక్షలకు పెరిగేది. అట్లా నష్టం చేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రగతి లేదు. అంటే ఇస్తాం అని అంటున్నారు తప్ప ఇవ్వట్లేదు. ఇంకో అంశం ఏంటి? ఇంకో అంశం ఏంటి సార్, ఉపాధి మార్గాలు ఏం లేవు. ఉపాధి మార్గాలు అనేవి కనీసం లేవు. ఒకప్పుడు 5 ఎకరాల భూస్వామి 5 ఎకరాలు ఉన్న భూమి ఉన్నవాడు ఇవాళ కైకిలు చేసుకొని కూలి పనికి పోతున్నాడు. వేరే ఇతర గ్రామాలలో మక్క కంకులు అమ్ముతున్నారు, పూలు అమ్ముకుంటున్నారు రోడ్డు పక్కన. ఒక రైతు ఒక 5-10 ఎకరాల భూస్వామి ఇవాళ ఆయన దీనస్థితికి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ చూసినాక బాధ రాదా సార్? ఇవన్నీ మరి సరే,
ఈ ఉపాధి మార్గాలు చూపించలేక విఫలమైపోయారు. మేము అడిగిన కాడ ప్లాట్లు ఇవ్వలేదు, 35% కట్ చేసారు. ఆడపిల్లలకు డబ్బులు ఇవ్వలేదు 2 లక్షలు. మరి మేము అధికారుల చుట్టూ అప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తులు ఏ అధికారులకు మీరు దరఖాస్తులు ఇచ్చినారు? మేము ఫస్ట్ తంగలపల్లి తహసీల్దార్ గారికి, అప్పుడు మా మండలం చీర్లవంచకు తంగలపల్లి ఫస్ట్ సిరిసిల్ల మండలం ఉండే అక్కడ ఇచ్చినాము. ఆ తర్వాత తంగలపల్లి జిల్లాలో ఏర్పడ్డాక తంగలపల్లి మండలంగా వచ్చింది, అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత సిరిసిల్ల ఆర్డీఓ గారికి ఇచ్చినాము. ఈ మధ్యలో 2 ఇయర్స్ బ్యాక్ వెమ్లవాడ ఆర్డీఓ గారికి R&R విషయాలన్నీ ఆయనకి అప్పచెప్తున్నామని కలెక్టర్ గారు జీవో ఇచ్చిరట. అప్పటి నుంచి కూడా ఆ సార్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఒక మేడం ఉన్నారు, మేము పోతే కనీసం ఏమైంది అని కూడా అంటలేరు. R&R అనగానే చూస్తాంలే, అయిపోతుందిలే, వస్తాయిలే, మీకు వెళ్ళిపోండి అని చెప్పి ఇప్పుడు పోయినా అదే సమాధానం చెప్పి. కలెక్టర్ గారి దృష్టికి ఇప్పటికీ 3 కలెక్టర్లు చేంజ్ అయ్యారు, ఎప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు అప్పటి నుంచి? కృష్ణ భాస్కర్ సార్ మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొదటి కలెక్టర్గా వచ్చారు ఆయన. ఆ సార్ దృష్టి నుంచి అప్పటి నుంచి ఆయన కూడా ఎన్నో రకాల దరఖాస్తులు ఇవ్వడం జరిగింది అంశాలపైన. ఆయన కూడా చేస్తా యాస్మిన్ భాష మేడం జాయింట్ కలెక్టర్గా ఉండే మేడం, ఆ మేడం కూడా రాసింది రాతపూర్వకంగా, ఈ నిర్వాసితులకు త్వరగా నష్టపరిహారాలు చెల్లించండి అని కింది స్థాయి అధికారులందరికీ ఆమె రాయడం జరిగింది. కానీ ఏ అధికారి కూడా లంచాలు అనేది ఫస్ట్ ఎవరైతే లంచం ఇస్తారో 50,000, 1,00,000, 20,000, 30,000 అందిన కాడికి ఎంత అందుతే అంత వాళ్ళకి ఇవ్వాలి, తీసుకొని వాళ్ళకి ఇచ్చారు తప్ప మిగతా ఎలాంటి లంచాలు ఏని వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు ఇప్పటిదాకా. ప్రస్తుతం కలెక్టర్ గారిని కలవాలి మీరు? ప్రస్తుత కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జా గారిని కలిసినాం, ఆయన వచ్చిన కొత్తలనే కలిసినాం. సార్ మాకు ఈ పరిస్థితి ఉందంటే పాత కలెక్టర్ ఎందుకు ఇవ్వలేదు, ఆయన తప్పున్నప్పటికీ వేయలేదంటే, సార్ ఆయన తప్పుగా సార్ ఆయన దగ్గర నుంచి ఇవన్నీ దరఖాస్తులు రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి చూడండి, పరిశీలించారు సార్ అని చెప్తే ఆయన ఇవ్వలేరు కాబట్టి నేను కూడా ఇయ్యపో అంటాడు ఈయన. మీ సెక్రటరీ పోవడం జరిగింది కదా ఇంత? మేము ఆల్రెడీ పూలే భవన్ హైదరాబాద్కు వెళ్ళినాము, అక్కడ కూడా ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి ఫైల్ ఫార్వర్డ్ చేసి కలెక్టర్ గారికి పంపించారు. R&R కమిషనర్ గారి దగ్గరికి కూడా పోయినాము. R&R అక్కడికి కూడా వాళ్ళు కూడా లెటర్ పంపించారు ఇక్కడికి చేయమని. ఈయన దగ్గరికి లెటర్లు వస్తే కానీ ఈయన ఫార్వర్డ్ చేయడు, పని చేపియాడు. ఎవరు ప్రస్తుతము మొన్నటి దాకా ఉండే కలెక్టర్ ఈ మధ్యలో బదిలైండి, నిన్న ఇవాళ బదిలైండి అని తెలుస్తుంది. ఆయన ఉన్నన్ని రోజులైతే మా మీదనే కేసులు పెడతా ఉన్నాడు. మేము ఒకసారి పోయి అడిగితే ఈ సమస్య ఎవరిది అంటే నాతో పాటు మా వాళ్ళు ఉన్నారు సార్ అంటే, మీ అందరినీ లోపల వారేస్తా తీసుకుపోయి ఇంకోసారి రాకండి, మా అధికారులు చెప్పండి, వాళ్ళు ఒకవేళ చేసేది ఉంటే చేస్తారు లేకపోతే లేదంటే అట్లా నద్దు సార్, నిజంగా అన్యాయం జరిగిందంటే కూడా ఆయన పట్టించుకోలేదు. కాబట్టి ఇక విసుగు చెందింది సార్. నేను ఖచ్చితంగా 100% ఈ వారం లోపల ఎస్పీ గారికి కూడా ఇచ్చిన దరఖాస్తు, నేను నక్సలైట్లకు పోతాను, ఆయనను కాపీ ఇవ్వమన్నాడు. ఒక ఆర్డర్ కాపీ నాకు నక్సలైట్ల వాళ్ళు కూడా తీసుకోరు. నక్సలైట్లు కూడా ఎందుకు వచ్చినావు అంటారు, అనుమానపడతారు. ఇప్పుడు ఎస్పీ గారు మాకు చేతనైతే లేదు, చట్టాలు మేము చేయలేము, ఈ చట్టాలు అమలు చేయలేము. నక్సలైట్ బాట బట్టి మీరు అట్లా ఏం చేస్తాం, ప్రజా కోర్టు పెడతాం సార్. వీళ్ళు న్యాయంగా పోతే ఇంటలేరు కదా, న్యాయంగా చెప్తే ఇంటలేరు, దరఖాస్తు లేరు. మావోయిస్ట్ పార్టీ అనేది సమస్యలకు పరిష్కారం, న్యాయస్థానాలకు పోయి ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ఉన్నది, అయినా ఇస్తలేడు. ఏమంటారు ఆయనని? కోర్టు ఆర్డర్ ఉన్నది. ఇప్పుడు మా విషయంలో చాలా రోజుల నుంచి మరి ఈ విషయం మీద మేము అనేక సందర్భాల్లో అధికారుల దగ్గర పోవడం జరిగింది. మరి మనకి ఎక్కడ న్యాయం జరుగుతుంది, మేము ఏం చేయాలి అసలు? లాస్ట్ మనకి ఒకటే దిక్కు క్యూన్యూస్ తీన్మార్ మల్లన్న గారి దగ్గరికి పోయి మల్లన్న గారి పాదాల మీద పడతాము, ఆ సార్కు మా విషయాలన్నీ చెప్పుకుంటాము. ఆ సార్ మాకు న్యాయం చేస్తారంటే మాకు విశ్వసించి మేము నమ్ముతున్నాం. ఇప్పటికి కూడా సార్ ద్వారా ఎన్నో పనులు జరుగుతాయి. ప్రతి అధికారికి కదలిక వస్తుందంటే తీన్మార్ మల్లన్న ద్వారానే వచ్చింది. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరుగుతుంది, నమ్మకం గట్టి విశ్వాసం ఉంది. సార్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా న్యాయం మాకు జరగకపోతే సూసైడ్ ఇక మాకు లాస్ట్ చివరి అటెంప్ట్ ఏంటంటే మాకు పురుగుల మంద సమస్యకు పరిష్కారం కాదు. ఇంకోటి ఇది ఏంటంటే ఇది మేము మన ఇక్కడ పూలే భవన్, హైదరాబాద్ పూలే భవన్లో ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చినామంటే ఈ ప్రశ్నలు ఏంటంటే మధ్యమానర్ ప్రాజెక్టులో GOMS నెంబర్ 14/2015 ప్రకారంగా 30% కోత విధించారు సార్, ఇళ్ల నష్టపరిహారం. మరి అవి కోత జీవో రద్దు చేసి ఆ పైసలు రిటర్న్ ఇప్పిరని మేము ఇవ్వడం జరిగింది, ఫస్ట్ ఆప్షన్. రెండవది ఏంటంటే జనవరి 1వ తారీఖు 2015 వరకు 18 సంవత్సరాల ఆడపిల్లలకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు చాలా మందికి మా ఇళ్ళలో 100 మంది ఉంటే 60 మందికి వచ్చినాయి, 40 మందికి రాలేదు, 40% వచ్చినాయి, రాలేదు. ఇంకా ఏం చేసినాం, నిర్వాసితులు కోరిన కాడ పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా మా కులం వాళ్ళే 40 పట్టాలు అక్కడనే ఉన్నాయి. ఏది R&R కాలనీ ఫస్ట్ కాలనీలో ఉన్నాయి. మేము కోరిందేమో సెకండ్ కాలనీలో, వాళ్ళు ఇచ్చిందేమో ఫస్ట్ కాలనీలో. దీనికి వాళ్ళు ఏమంటారు, నివాస స్థలాలకు అర్హులై ఉంటే ఆధారాలతో కూడిన దరఖాస్తు సమర్పిస్తే ఇస్తామంటే ఈ ఆధారాలు ఏమంటే 2014 నుంచి ఇస్తున్నాం, 15 నుంచి ఇస్తున్నాం, 16 నుంచి ఇప్పటి వరకు కూడా ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఎప్పుడు పోయినా కదే అంటారు, మీరు దరఖాస్తులు ఇవ్వండి మేము పరిశీలిస్తాం. పరిశీలించింది లేదు, దరఖాస్తులు ఇచ్చి విసిగిపోయినామండి. ఇంకొకటి సార్, మేము ఇంకేం కోరుతున్నామంటే 2007 గెజిట్ సర్వేలో కొంతమంది మిస్సింగ్ గెజిట్ చేశారు, అధికారులే మిస్ చేశారు. అప్పుడు భూసేకరణ కలెక్టర్ నటరాజ్ సార్ ఉండే, ఆయన విలువైన ఫైల్ని మాయం చేసిండని చెప్పి అప్పుడున్న కృష్ణభాస్కర్ కలెక్టర్ కూడా ఆ భూసేకరణ కలెక్టర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది లీగల్గా. ఆయన ఫైల్ మాయం చేయడం వల్ల ఎంతోమంది గెజిట్లు వచ్చిన వాళ్ళే కూడా మిస్ అయిపోయినాయి సార్. తిరిగి 2018లో చేసిరు, అర్హులైన మిగతా వాళ్ళే కూడా మళ్ళీ ఇప్పటికీ ఇవ్వలేదు.
ఇది ఒకటి. ఇది మాకు ఏం కావాలంటే ఇప్పుడు ప్రజెంట్ గెజిట్ మిస్సింగ్ గెజిట్ వాళ్ళందరికీ గెజిట్ చేయాలి. ఈ ఐదో అంశం ఏంది, 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా రైతులకు ఒక 10 లక్షలు, ఉదాహరణ 10 లక్షలు నిర్ణయిస్తే దానికి 3 వంతులు ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వకుండా కట్ చేసుకుంటూ జీవో నెంబర్ 123 తీసుకొచ్చి అన్యాయం చేశారు. ఆ జీవో నెంబర్ 123 రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఇచ్చిన 10 లక్షలు 20 లక్షలు అప్పుడు ఇచ్చిన పైసలు పట్టుకొని ఇంకా 1 ఎకరానికి 35 లక్షలు ఇవ్వాలనేది మా డిమాండ్ అండి. ఇంకోటి, నిర్వాసితులకు ఆర్థిక సాయం కింద ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానని మా కేసీఆర్ సార్ చెప్పిండు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇప్పటికి కూడా మొన్న రీసెంట్గా ఇందిరమ్మ పథకాల కింద వచ్చినాయి, కానీ అవి కొంతమందికి వచ్చినాయి, ఇంకా చాలామందికి రాలేదు. 5 లక్షలు ఇస్తా, ఇల్లు కాదు, 5 లక్షలతో మా మొత్తం సర్వస్వం కోల్పోయిన మేము, మాకు ఇల్లు అడుగు జాగకు బదులు ఇల్లు ఇచ్చిర్రు తప్ప మేము మీరేదో మాకు ఉచితంగా అత్యంత నిరుపేదల జాబితాలో మేము లేము. నిర్వాసితులం అంటే త్యాగం చేసిన వాళ్ళము, భూములను కోల్పోయిన వాళ్ళము, ఇళ్లను కోల్పోయిన వాళ్ళము, ప్రజల కోసము మేము త్యాగం చేసినాం. ఏంటంటే ఇంకా ఇతర వేలాది మందికి నీళ్లు కావాలని చెప్పి ప్రాజెక్ట్ కోసం మేము చేసిన మాకు ఈ ఇందిరమ్మ స్కీమ్ కింద 5 లక్షల కంటే 25 లక్షల రూపాయలు మాకు కావాలి. 5 లక్షలు మాకు సరిపోవు, ఎందుకంటే సర్వస్వం కోల్పోయినాం మేము. మీరు అత్యంత నిరుపేదలకు ఇచ్చిన 5 లక్షలు ఇస్తే మాకు కుదరదు, మేము త్యాగం చేసిన వాళ్ళం కాబట్టి మాకు ఖచ్చితంగా ఒక ఇంటికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలి మా డిమాండ్. ఈ విధంగా మేము చేస్తున్నాం సార్. ఇంకొకటి, మాకు ఎవరికి కూడా పిల్లలు, చాలామంది పిల్లలు చదువుకున్న పిల్లలు, అప్పుడు భూస్వాముల పిల్లలు, ఇప్పటికి ఎలాంటి ఉపాధి పనులు లేకుండా వాళ్ళు రకరకాల చిన్న కూలీ నాలి పని చేసుకుంటారు. డిగ్రీ PhD చేసిన వాళ్ళు కూడా కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నారు సార్. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయండి, కనీసం ఈ ఏరియాలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే చదువుకున్న యువతకు ఉపాధి కలుగుతుంది, దానివల్ల న్యాయం జరుగుతుంది. మా లాస్ట్ డిమాండ్ సార్, 6వ డిమాండ్. ఇది గిట్లా జరగకపోతే మేము ఇప్పుడు తీర్మార్మల్ల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. క్యూనిస్ ద్వారా మాకు న్యాయం చేయమని కోరడం జరుగుతుంది. 100% మీలాంటి వాళ్ళ కోసమే మల్లన్న ఉన్నాడు. 100% అవుతాం సార్. ఒకవేళ ఇప్పుడు మీ నక్సలిజంకు పోము అని అంటే ఫస్ట్ తీర్మార్మల్ల దగ్గర పోతాం. తీర్మార్మల్ల దగ్గర మాకు ఇట్లా కాకపోతే నక్సలిజంకు పోము, కాకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాకపోతే సార్, ఇన్ని రోజులే కలెక్టర్లు మారిపోయారు, RDOలు మారిపోయారు, MROలు మారిపోయారు. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కూడా మా మీదనే కేసు పెడతామని పట్టే సంజయ్ కుమార్ జా ఏమన్నాడు, మీద కేసు పెడతాను మీరు మళ్ళొకసారి అంతా కేసు పెడతానంటే ఇంకోసారి ఎస్పీ గారు ఏమంటుండే, రెవెన్యూ ఇష్యూ ఇది, కలెక్టర్ మీద నేను కేసు పెట్టడానికి లేదంటే మరి ఒక మాట, నువ్వు అనవసరంగా అక్రమ కేసులు రాజకీయ నాయకుల మీద ఎలాంటి సూచన లేదు నువ్వు పెడతావు. మేము గిన్ని ఆధారాలు పట్టుకొని పోతున్నాం, గిన్ని ఆధారాలు ఇస్తున్నాం సార్, ఇస్తాన్నది ఇయ్యలే, పై అధికారుల ఆర్డర్స్ దుర్వినియోగం చేస్తున్నారు, జీవోలను దుర్వినియోగం చేస్తున్నారు, మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాకు అన్యాయం చేసింది సార్. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని మీద కేసు పెట్టామంటే నువ్వు పెట్టావు. ఎలాంటి ఆధారాలు లేని నాయకుల మీద దొరకబట్టి నీ ఇష్టం వచ్చినట్టు కేసు పెడతావు. నువ్వు ఒక చట్టాన్ని రక్షించే ఒక పౌరుడు కాబట్టి జిల్లాకి ప్రథమ పౌరుడు కలెక్టరు, తర్వాత ఎస్పీగా మీ బాధ్యత. ఎలాంటి డిపార్ట్మెంటు తప్పు చేసినా శిక్షించాల్సిన బాధ్యత నీది ఉంది కాబట్టి మరి ఇప్పుడు కలెక్టర్ గారు తప్పు చేసిన పూర్తి ఎవిడెన్స్ ఉన్నది. ఎందుకు నువ్వు పరిశీలిస్తున్నావు? నేనేమన్నా నిన్న 0 FIR చేయమని చెప్పిన సార్. కేసు సెక్షన్ పెట్టకండి, 0 FIR నమోదు చేయండి, 0 FIR చేసి మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నా పొరపాటు తెలితే నా మీదనే కేసు పెట్టారు సార్, లేదంటే ఆయన మీద పెట్టండి అంటే అది కూడా నువ్వు తీసుకోవద్దు, మాకు అసలు సబ్జెక్టే సంబంధం లేదు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు. గౌరవ ఎస్పీ గారు ఏం లేదు సార్, ఉపాధి మార్గాలు కావాలి, 35% కట్ చేసిన డబ్బులు రిటర్న్ ఇవ్వాలి, ఎకరాకు 10-12 లక్షలు ఇచ్చినప్పుడు అవి తిరిగి మళ్ళీ 35 లక్షలు చెల్లించాలి, మాకు ఇళ్లలో 35% కట్ చేసిన డబ్బులు ఇవ్వాలి, ఆడపిల్లలకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. పాపం మిస్సింగ్ గెజిట్ సార్, వాళ్ళకి ఇల్లున్నాయి, వాళ్ళకి ఇళ్ళకు డబ్బులు వచ్చినాయి, కానీ వాళ్ళకి ఇళ్ళ స్థలం పట్టాలు ఇవ్వలేదు, గెజిట్ నెంబర్ ఇవ్వలేదు. ఆ గెజిట్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ గెజిట్ అయింది, రీసెంట్గా గెజిట్ అయింది కూడా ఫైల్ పక్క పెట్టిండు RDO. ఇది ఆ మిస్సింగ్ గెజిట్ వల్ల కూడా గెజిట్ చేయాలి, లేకపోతే మాత్రం ఈ ఇచ్చే డబ్బులు కూడా వడ్డీతో సహా కలిపి ఇవ్వాలి సార్. ఎందుకంటే అప్పుడు ఎవరికైతే మొదటిసారి ఇచ్చిరో ఆ రోజు నుంచి ఇప్పుడు ఇచ్చే వాళ్ళకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వడ్డీ కలిపి మాకు ఇవ్వాలి. ఇది మా డిమాండ్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.